హాయ్! హలో! వెల్కమ్ టు జకీ టాకీస్. 'కొండా' దంపతులు. 'కొండా' దంపతులంటే వెంటనే మనకు గుర్తొచ్చేదెవరంటే 'కొండా మురళి' ఆయన భార్య 'కొండా సురేఖ'. 'కొండా సురేఖ' రేవంత్ రెడ్డి క్యాబినెట్‌లో మంత్రిగా ఉన్నారు. 'కొండా మురళి' మాజీ ఎమ్మెల్సీ. ఆయన మాట్లాడుతున్న మాటలు, లేదా ఆయన చేస్తున్న చేష్టలు, ఆయన వైఖరి, ఆయన వ్యవహార శైలి ఇదంతా చూస్తే తెగించినోడికి తెడ్డే లింగం అన్నట్టుగా ఉంది. ఈ సామెత అందరికి తెలుసు. తెగించినోనిదే తెగించినోడికి తెడ్డే లింగం. ఎందుకంటే అసలేం చెప్తున్నాడు 'కొండా మురళి'? నేను రౌడీనే అని చెప్తున్నాడు. ఇట్లా చెప్పేవాళ్ళు కూడా లేరు బహుశా నాకు తెలిసి సమాజంలో. అంత గట్టిగా అంటే దబాయించి, అవునా నేను రౌడీనే అయితే ఏంది? నన్ను జనం ఆదరిస్తారు. నాకు ప్రజల్లో ప్రేమాభిమానాలున్నాయి. నాకు విపరీతమైన పాపులారిటీ ఉంది. నాకు జనాకర్షణ ఉంది. నేనొక హీరోను అని కూడా హీరో అని చెప్పలేదు గానీ రౌడీ అని చెప్పుకున్నాడు. పాపం ఆ నిజాయితీని మనం ఒప్పుకోవాలి. మామూలుగా రౌడీలు మేము రౌడీలం ఎవడు చెప్పడు. లేకుంటే గుండా అయితే నేను గుండానే బాబు అని చెప్పడు. ఆయన ఓపెన్‌గా చెప్తున్నాడు. నేను రౌడీనే. అయితే ఏందయ్యా బాబు? ఏం చేయాలి ఇప్పుడు నేను అంటున్నాడు ఆయన. కాంగ్రెస్ పార్టీలో అక్కడ గ్రూప్ పాలిటిక్స్ ఎందుకు ప్రారంభమయ్యాయంటే, కొండా మురళి కామెంట్స్ తోటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఈ గ్రూప్ పాలిటిక్స్ ప్రారంభమయ్యాయి. ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాయి? కాంగ్రెస్ పార్టీకి చెందిన పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, అట్లాగే శేషన్‌ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పైన ఎప్పుడైతే కొండా మురళి ఎగనెస్ట్‌గా కామెంట్స్ చేశాడో, అక్కడి నుంచి వాళ్ళంతా కూడా ఒక గ్రూప్ అయిపోయారు. ఎవరు నాయని రాజేందర్ రెడ్డి కావచ్చు, నాగరాజు కావచ్చు, లేకపోతే ఇప్పుడు నేను చెప్పిన కడియం శ్రీహరి వీళ్ళందరూ కూడా మొదటి నుంచి ఈ కొండా మురళి ముఠాకు వాళ్ళు వ్యతిరేకంగా ఉండే సెక్షన్. ఆ సెక్షన్ అంతా కూడా ఇప్పుడు ఒక యూనిటీగా తయారయ్యారు. అంటే సంఘటితంగా తయారయ్యారు. సరే వాళ్ళు పార్టీకి కంప్లెయింట్ చేశారు. కొండమురళి వ్యాఖ్యలపైన పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ పిలిచి ఆయనతో మాట్లాడారు. ఆయన ఏదో జవాబులు చెప్పాడు. అయిపోయింది సినిమా అనుకున్నారు అందరూ. అంటే ఈ గొడవలు ముగిసాయి అనుకున్నారు. కానీ మళ్ళీ వరంగల్‌లో ఆయన తన ధోరణి తాను ప్రదర్శించడం ప్రారంభించాడు. ఇప్పుడు తాజాగా మళ్ళీ ఏమంటున్నాడు? నా బిడ్డ సుస్మిత పటేల్ పరకాల నుంచి నెక్స్ట్ ఎలక్షన్ పోటీ చేస్తుందని చెప్తున్నాడు. ఇప్పుడు వరంగల్ జిల్లాలో కానీ, ఇంకో జిల్లాలో గానీ, ఏ కాన్స్టిట్యుయెన్సీలోనైనా సరే ఎవరు పోటీ చేయాలి, ఎవరికి టికెట్ ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుంది. కొండా దంపతులు నిర్ణయించరు. కొండా మురళి, కొండా సురేఖ అనుకోని మా ఇద్దరికి 2 సీట్లు ఇవ్వండి. అది ఫ్యామిలీ ప్యాకేజీలు ఉండవు. దేంట్లో రాజకీయాల్లో. నాకు, నా భర్తకు 2 టికెట్లు. ఈ 2 టికెట్లకు అదనంగా నా కూతురికి ఒక టికెటు అనంటే కుదరని వ్యవహారం అది. సుస్మితా పటేల్ అంటే కొండా దంపతుల కూతురు ఆమె సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది. నేను పరకాల నుంచి అసెంబ్లీకి పోటీ చేయబోతున్నా అని. తల్లిదండ్రులకు తెలియకుండా ఆమె ఈ పోస్ట్ పెడుతుందని మనం అనుకోవడానికి లేదు. అంటే నేను చెప్పదలుచుకునేదంటే మొత్తం ఎంటైర్ ఎపిసోడ్‌లో కొండా మురళి చర్యల వల్ల గాని, కొండా మురళి కూతురు ఎవరు సుస్మితా పటేల్ చేస్తున్న పోస్ట్‌ల వల్ల గాని, కొండా సురేఖ మంత్రి పదవికి మాత్రం ఏదో గండం ఉన్నట్టుగా నాకైతే అనుమానం వస్తుంది. కొండా సురేఖ మంత్రి పదవికి ముప్పు ఏర్పడే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కొండా మురళి కారణంగా కొండా సురేఖ మంత్రి పదవికి గండమొస్తే దానికి బాధ్యుడు అతనే కొండా మురళియే. ఆయనే మాట్లాడుతున్నాడు గనక ఇష్టం వచ్చినట్టు ఆయన. ఆయనకేం మాట్లాడుతున్నాడు? ఈ రౌడీనని చెప్పాను నేను ఇంతకుముందు చెప్పాను. ఇంకేం చెప్పాడంటే, నేను దగ్గరుండి 5 సార్లు సురేఖమ్మని గెలిపించా అని చెప్తున్నాడు. రైట్ ఓకే. ఎవరైనా సరే భర్త నిలబడ్డప్పుడు భార్య ప్రచారం చేయడము, భార్య నిలబడ్డప్పుడు భర్త ప్రచారం చేయడం సహజమే. బట్ 5 టైమ్స్ ఆమె ఎమ్మెల్యేగా గెలవడానికి నేను కారణమని చెప్పుకున్నాడు. బానే ఉంది. నాకు 500 ఎకరాలున్నాయని కూడా చెప్పుకున్నాడు. 500 ఎకరాలు ఎక్కడున్నాయి ఏంటని ఇప్పుడు మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వానికి. ఎందుకంటే ఏ మనిషి కూడా మరి చట్టాల ప్రకారం ఏ చట్ట ప్రకారమైనా కూడా 500 ఎకరాలు ఉండడానికే వీల్లేదు. 500 ఎకరాలు ఉన్నాయని చెప్తున్నాడు. మరొక విషయం చెప్పి మళ్ళీ ఇరకాటంలో పడ్డాడు కొండా మురళి. అదేంటంటే పోయిన ఎలక్షన్స్ 2023 అసెంబ్లీ ఎలక్షన్స్‌లో నేను రూ. 70,00,00,000 ఎలక్షన్స్‌కి ఖర్చు చేశా అని చెప్తున్నాడు. ఇట్లా చెప్పిన విషయాలను అర్జెంట్‌గా సుమోటోగా ఎలక్షన్ కమిషన్ టేకప్ చేసి విచారణ జరపాలని బీజేపీ తక్షణ రంగంలో దిగింది. డిమాండ్ చేస్తోంది. వాస్తవం ఎవరు కూడా మేము 70,00,00,000 ఖర్చు పెట్టాము, లేకుంటే మేము 170,00,00,000 ఖర్చు పెట్టాము ఎవరు చెప్పరు.
కానీ ఆయన తనకు తాను చాలా గొప్ప అనే ఒక దాన్ని అంటే ఎగ్జిబిట్ చేసుకోవడానికి తన గొప్ప వ్యక్తిని చాలా హీరో తను తాను ఒక హీరోని అని చెప్పుకోవడానికి ఆయన ఇవన్నీ మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇది అల్టిమేట్‌గా కాంగ్రెస్ పార్టీకి అక్కడ డ్యామేజ్ అవుతోంది అనే విషయాన్ని ఆయన గుర్తించట్లేదు. కాంగ్రెస్ పార్టీ తరపున కొండా సురేఖ వరంగల్ ఈస్ట్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె పదవిని కాపాడుకోవాల్సిన అవసరం ఆమె కంటే భర్తకే ఎక్కువ ఉంది నిజానికి. కుటుంబ సభ్యులకు ఉంటుంది. ఆమె పదవికి ఎక్కడ కూడా ముప్పు రాకుండా, ప్రమాదం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కుటుంబానికి ఉంటుంది. కుటుంబ సభ్యులే ఇప్పుడు కొండా సురేఖను ఇండైరెక్ట్‌గా డ్యామేజ్ చేయడానికి, లేదా ఆమె పదవికి గండం ఏర్పడడానికి వాళ్ళు వ్యవహారాలు చేస్తున్నారంటే, దాన్ని మనం ఎవరం ఏమీ చేయలేము. అంతిమంగా పార్టీ హైకమాండ్ ఏం నిర్ణయం తీసుకుంటుందో మనకు తెలీదు. థాంక్ యూ వెరీ మచ్.